భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన ఒకే విడత గ్రామ సభలు నిర్వహించడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్వహణ ద్వారా ఆయా పంచాయతీలలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గాను చిన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇవ్వడం ద్వారా ఎన్నడూ జరగని విధంగా పల్లెల్లో సైతం స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచులకు, ప్రజలకు జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు. వీటిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంటు, సైన్సు, అలాగే ఫారెస్టు ఇవన్నీ శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరుగుపడినటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలుగా అన్నటువంటి పల్లెలే ఈ యొక్క దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలి, బలంగా గ్రామీణ ప్రాంతాలు తయారైనప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుద్దని చెప్పారు. మరి గత ప్రభుత్వాలు వాటిని నీరుగార్చి గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసి వాటికి ఉన్నటువంటి హక్కులు అయితే విధులు, నిధులు ఇవ్వకుండా నీరుగార్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అభివృద్ధి అనేది దూరంగా చేసి మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం లేకుండా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆగస్టు 23వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో గ్రామాలకు కావలసినటువంటి అభివృద్ధి అంటే మనకు దాదాపు 32 శాఖల దాకా ఒక పంచాయతీ పరిధిలో ఉంటాయి. అది విద్య మొదలుకొని, ఆరోగ్యం మొదలుకొని, పారిశుద్ధ్యం మొదలుకొని, ఎలక్ట్రిసిటీ మొదలుకొని, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ కానీ అన్ని సెక్షన్స్ కూడా, అది ఇరిగేషన్ కానివ్వండి అన్నీ కూడా ఉంటాయి.